హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేరీ బహ్రెయిన్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బిర్యానీ చేస్తున్నానండి. అంటే బిర్యానీ బ్రౌన్ కలర్ అండి. బిర్యానీ వైట్గా చేసుకుంటాం కదా మనం, ఇది బ్రౌన్ కలర్లో చేస్తున్నాను. ఎందుకోసం అంటే మనం రోజు వైట్ బిర్యానీయే తింటాం. దీన్ని మనం బ్రౌన్ ఎలా చేయాలి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో ఏగిపోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి రైసు వైట్గా కాకుండా బ్రౌన్గా అవుతుంది అన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు ఇది చికెన్ బిర్యానీ బ్రౌన్ కలర్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో పసుపు వేయకూడదు, ఓన్లీ మసాలా పౌడర్లు అలాగే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఎప్పుడైతే ఉల్లిపాయలు మనం బ్రౌన్లో వేయించుకుంటామో చూడండి, ఆయిల్లో ఈ చికెన్ కూడా ఈ ఉల్లిపాయ కలర్లో వస్తుంది, బ్రౌన్ కలర్లో. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేశానంటే గరం మసాలా వేసాను, కారం వేసానండి, అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. సరేనా? ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నానండి, ఉప్పు కూడా వేసుకున్నాను. బియ్యం కడిగి పెట్టుకున్నాను, కనీసం ఒక 15-20 నిమిషాలు నానాలి. బాస్మతి రైసు, బంగాళదుంపలు అండి. ప్రతి వంటలోనూ బంగాళదుంపలు వేయాలండి. మీరు చూసి కోడిగుడ్లు అనుకోవద్దు, ఇవి బంగాళదుంపలు అన్నమాట. మా పిల్లలకి చాలా ఇష్టం ఇక్కడ బహ్రెయిన్లో. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను. ఇందులో మంచిగా అది చక్కగా ఉడికిపోయిన తర్వాత చికెన్ని మనం తీసేసి ఇందులో ఈ వాటర్లోనే బియ్యం పోసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, మరి మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్లో చూడండి మొత్తం అన్నీ తీసేసాను. చికెన్ అయితే తీసేసాను, బంగాళదుంపలు తీసేసాను. ఓకే, అలా కొంచెం ఆయిల్ వేసి, ఎందుకంటే అలా వేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట చికెను. ఇప్పుడు రైసు ఇలా మనం మార్చి చేసామనుకోండి, పిల్లలకి చాలా ఇష్టపడతారు. ఇందులో కొత్తిమీర పుదీనా వేసాను కట్ చేసి. ఓకే, ఇంకా కొంచెం ఉంచుకున్నాను పైన వానిష్ కోసం. అంతే ఫ్రెండ్స్.